ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఎందుకంటే విషయం ఏంటంటే ఇప్పుడు తిరుపతి అనేసరికి ఒక ఆధ్యాత్మిక ప్రదేశం, దాని మీద చాలా సెంటిమెంట్ ఉంటుంది. తిరుపతిలోని ఎక్కడైనా ఏదైనా చిన్నది అంటే మాంసాహారం ఎక్కడ దొరికినా, ఒక సిగరెట్ దొరికినా, లేకపోతే ఏదైనా మద్యపానానికి సంబంధించిన అంశాలు ఏమైనా దొరికినా కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులు ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లో ఒక అబద్ధపు ప్రచారాన్ని నిజం చేయటానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, సాక్షాత్తు ఇంతకుముందు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి బయటకు వచ్చి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా ప్రాధాన్యత, దాని తాలూకా సెంటిమెంట్ తెలిసిన వ్యక్తిగా ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకుముందు మీకు తెలుసు ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండే లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలన మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని నిన్న నిజాలు ఈవో శ్యామలారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎంత దౌర్భాగ్యం అంటే అక్కడ ఈవెన్ ఆ గోశాలకి 2023 నుంచి విజిలెన్స్ అధికారులని కూడా లోపలికి రానివ్వని పరిస్థితి, అంటే లోపల ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. అదేవిధంగా కనీసం ఆవులకి ఇచ్చే దానాన్ని కూడా కల్తీ చేసి అందులో కూడా కనీసం నాణ్యత లేని దానాలని కూడా పెట్టే పరిస్థితి కనిపించిందని సాక్షాత్తు ఈవో శ్యామలరావు గారు చెప్పడం జరిగింది. ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. వీళ్ళు ఎలాగ మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. రీసెంట్గా మన హెలికాప్టర్ ఇష్యూ మొన్న జగన్మోహన్ రెడ్డి నడిచింది కదా, ఆ రోజు నేను మాట్లాడిన మాట ఏంటంటే భద్రత ఇంత మేము 1100 మందిని భద్రతకి మేము అక్కడ అకామిడేట్ చేసాము, సో ఇది జరిగిందని క్లియర్గా చెప్తే నెక్స్ట్ డే సాక్షిలో ఏం రాశారు తెలుసా, 1100 మంది పోలీసులు మోహరించారు అని రాశాడు. అంటే ఆ రాసిన తెలుగు చూడండి ఒకసారి, భద్రత కల్పించేమో అనడానికి మోహరించేమో అనడానికి ఎంత తేడా ఉంటుందో. అంటే వాళ్ళు అలా రాసి జనాల్ని ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది చెప్పాను, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మైండ్ గేమ్ ఎలా ఉంటుందని చెప్పడానికి. మీరు ఇందాక మన రామారెడ్డి గారు చెప్పారు మత ఘర్షణలు తీసుకురావాలని ఏకైక లక్ష్యం. దానికి ఏం చేశారంటే పాపం పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని ఏదో రకంగా ఓన్ చేసుకుందామని చెప్పి ప్రయత్నం చేసి వాళ్ళ తాలూకా కొంతమంది మనుషుల్ని పాస్టర్గా క్రియేట్ చేసుకొని రకరకాలుగా వాళ్ళ మీద ఎంత అంటే ఒక పాస్టర్ నోట్ నుంచి కొన్ని పదాలు మనం వినం ఎట్టి పరిస్థితుల్లోని కూడా. అటువంటిది మేము పాస్టర్ ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అయినా కూడా గవర్నమెంట్ చాలా నెమ్మదిగా ఉండి ఇట్టి పరిస్థితుల్లోని సమయం కోల్పోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మేము కానీ చాలా బ్యాలెన్స్డ్కి వెళ్ళాం. ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలిసే ఉంటుంది. నరసన్నపేటలోని ఒక టెంపుల్ మీద వెళ్ళి జీసస్ వర్డ్స్ రాయించారు, ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి జై శ్రీరామ్ అని రాయించారు. అంటే ఇలాంటి సంఘటనలు చూస్తుండేటప్పుడు ఏదో విధంగా మత కల్లోహాలు తీసుకురావాలి, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని క్రియేట్ చేయాలి అన్న ఒక దృక్పథం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇది నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎటువంటి సంఘటనలు జరుగుతాయో అవే సంఘటనలు ఇప్పుడు వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్నారు. బట్ మేమందరం చాలా ఫర్మ్గా ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి వాళ్ళు ఊహించుకొని ఏదో చేద్దాం అనుకున్నా కూడా చేసే పరిస్థితి అయితే ఉండదు. మేమందరం కూడా చాలా అలర్ట్గా ఉన్నాం. నాకేసే ఉందిగా నేను 5 కంప్లైంట్లు ఇచ్చా, ఒక్కటి రిజిస్టర్ చేయలే, ఒక్కటి కోర్టుకి వెళ్ళా హైకోర్టుకి, అప్పుడు 4 రిజిస్టర్ చేశారు, ఇంకోటి పెండింగ్లో ఉంది. ఇంకా 2 కంప్లైంట్స్ ఇచ్చా, ఇంతవరకు రిజిస్టర్ చేయలే. ఊరికే అసత్యాలు చెబితే ఎలాగో హోంమంత్రి గారు అసలు ఏం జరుగుతుందో తెలుసా పోలీస్ స్టేషన్లో? ఆయనకేం తెలియదు. నారా లోకేష్ నాయుడు చెప్తాడు, ఆమె డైరెక్షన్లో పనిచేస్తున్నారు, ఆయన డైరెక్షన్లో పనిచేస్తున్నారు అందరూ. హోమ్ మినిస్టర్ గారికి ఏం లేదు, మైక్ ముందు పెట్టి మాట్లాడుతూ ఉంటుంది అంతే. ఆమెకి ఏమీ తెలియదు, ఏ కంప్లైంట్ని రిజిస్టర్ చేయటం లేదు. ఉదాహరణకి నేను ఇచ్చినటువంటి 5 కంప్లైంట్స్లో ఏది రిజిస్టర్ చేయకపోతే నేను హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టులో బెంచ్కి వచ్చే ముందు 4 కేసులు రిజిస్టర్ చేశారు, 1 కేసు రిజిస్టర్ చేయలేదు. అది కూడా కోర్టులో వాదనలకి ఉంది, రేపు 30వ తారీఖున ఉంది. కోర్టు వారు ఏమి నిర్ణయిస్తారో దాని ప్రకారం ముందుకు నడుస్తాం. అందువల్ల వైసీపీ ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను పక్కన పెడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ని రిజిస్టర్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్స్ అంటే వాళ్ళే ఇప్పిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, లేదు మన లోకేష్ గారు, లేదు హోంమంత్రి గారు, ఈ అశోక్ ఒక కంప్లైంట్ ఇవ్వు అంబటి రాంబాబు మీద, పలానా ఎస్ఐకి ఫోన్ చేసి అంబటి రాంబాబు మీద ఆయన కంప్లైంట్ ఇస్తాడు, రిజిస్టర్ చేసి సాయంత్రాన్ని పట్టుకురా, అది కూడా తెల్లారగట్టు పట్టుకురా. తెల్లారగట్టు పట్టుకొస్తే మళ్ళీ తెల్లారగంట లోపల కోర్టులో హాజరుపరచవచ్చు. పబ్లిక్ కోర్టులో కంటే రాత్రిపూట మ్యాజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్ళి హాజరు పెట్టవచ్చు. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. మీరు చూసారా? గోరంట్ల మాధవన్ ఒకడిని, మొన్న కృష్ణవేణి ఒకరిని, వీళ్ళిద్దరిని పబ్లిక్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కరోనందరిని మ్యాజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గరే ఆ టైం ఫిక్స్ చేస్తున్నారు. అంటే గుట్టు చప్పుడు కాకుండా, నిరసన బయటికి రాకుండా కోర్టు హాల్ నిండిపోయింది. మొన్న మీరు చూసారో లేదో, చూసారా? గోరంట్ల మాధవని కోర్టు దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కోర్టు హాల్ కిక్కిరిసిపోయింది న్యాయవాదులతో, మా న్యాయవాదులతో. మా న్యాయవాదులు సో యాక్టివ్, చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల కేసులు పెడుతున్నారు. మా వాళ్ళు కోర్టులు వేసుకుంటున్నారు, కోర్టుకు వెళ్తున్నారు, ఆర్గ్యూ చేస్తున్నారు, రిలీఫ్స్ తీసుకొస్తున్నారు. ఒకరోజు అటు ఇటు పోలీస్ కస్టడీని పెడతారు. ఏందో మరి నాకు అర్థం కాల. సోషల్ మీడియా కేసులో కూడా పోలీస్ కస్టడీ అని పెడితే బెయిల్ కొన్నాళ్ళు లాగొచ్చని, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచొచ్చు అనేది బాబు గారి ఆలోచన. 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. ఎందుకంటే ఆయన 53 రోజులు ఉన్నాడు కదా, అందుకని 53 రోజుల లోపల ఎవరికి బెయిల్ రాకూడదని ఆయన ఉద్దేశం. తనలాగానే అందరూ లోపల ఉండాలి అని ఆయన ఉద్దేశం. నేరం చేసినా చేయకపోయినా. చాలా దుర్మార్గంగా ఉంది వ్యవహారం. ఈ దుర్మార్గానికి నేను చెప్పే ఇందాక మూల్యం చెల్లించదు. ఏ రూపంలో ఉంటుందో నాకు తెలియదు. అది మాత్రం వస్తాం. బుక్ ఎందుకు? మాకు బుర్రే పెద్దది, బుర్రలు అన్నీ గుర్తుంటాయి. నేనేం బుక్ తయారు చేయట్లే. సరే, ఇప్పుడు దాని మీద చాలా చర్చ చేసాం, చాలా మాట్లాడాం. శంకర్లాస్ బ్రిడ్జి సింపుల్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఎంపీ గారికి, గౌరవ ఎంపీ గారికి మనవి చేస్తున్నా, సింపుల్ క్వశ్చన్. అంతకుముందు ఎంపీ గారు ఉన్నాడు కదా, ఎవరైనా, గల్లా జయదేవ్ గారి టైంలో వేసినటువంటి డిపిఆర్ ఎందుకు మీరు కాదంటున్నారు చెప్పండి నాకు? సింపుల్. మీ ప్రభుత్వమేగా, మీరేగా. కాకపోతే ఇప్పుడు మీరు వచ్చారు, అప్పుడు గల్లా జయదేవ్ ఉన్నాడు. స్పీకర్ గారు అప్పుడు ఆర్ఎన్బి మినిస్టర్గా ఉన్నాడు. 2 అండర్ పాసులు, పైన ఐకానిక్ బ్రిడ్జి, 167 కోట్లు.